అందరికీ నమస్కారం. ఆగస్టు 31 అనంగానే ఒక ప్రత్యేకత, మనసులో చివుక్కుమనే ఒక బాధ, అందమైన దృశ్యాల, సన్నివేశాలతో కూడిన అనేక చిత్ర దర్శకుడు బాపు గారు గుర్తొస్తారు. మనోరంజక చిత్ర దర్శకుడు, మంచి చిత్రకారుడు, ఆంధ్రుల అభిమాన దర్శకుడు అయిన బాపు గారి వర్ధంతి ఈరోజు. అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ గారైనా ఆయనని పేరుతో కాక ఆయన రాతతోనే మనం సంస్మరించుకుంటాం. చాలామంది అనేవాళ్ళుట, గుండ్రంగా రాయడం రాక ఇట్లా వంకర టింకరగా లాగించేస్తున్నాడు, తెలివితేటలు ఎక్కువే అనుకున్నారట. మనం పెట్టే కొమ్ములు దీర్ఘాలన్నీ అక్షరాలకి ఆయన తెలివిగా తీర్చిదిద్దారు. పేరంతా రాసేసి బొమ్మంతా గీసేసి చూస్తే అది ఊరేగింపుకు తయారైనటువంటి ఒక చక్కటి చిత్రపటంలాగా, దేవుడి పల్లకిలాగా ఉంటుందని విమర్శకుల యొక్క అభిప్రాయం. ఆ నిండుదనం, ఆయన చిత్రీకరించినటువంటి సన్నివేశాల్లో అందం, ఆనందం, ఇంకా బొమ్మలు, ఆయన సినిమా తీసే ముందర వేసుకున్నటువంటి స్టోరీ బోర్డు మనకెన్నో కథలు చెప్తాయి. ఎన్ని రకాలో ఆలోచనలు రేకెత్తిస్తాయి. ఆగస్టు 31, 2014 ఆయన మనల్ని భౌతికంగా వీడి వెళ్ళారు. కానీ ఆయన సృష్టించి, నిర్మించి మనకు అందించినటువంటి రకరకాల బొమ్మలు, గీతలు, రాతలు, తీతలు అన్నీ కూడా మన కళ్ళ ముందే ఉంటాయి. ఆయన్ని మర్చిపోలేము, మర్చిపోనివ్వవు కూడా. స్నేహం అంటే బాపు, రమణల యొక్క ప్రత్యేక కలయికే కదా మనం అనుకుంటాం. కానీ బాపు, రమణలతో పాటు కేవి మహదేవన్ గారు ఉంటారు, ఆరుద్ర గారు ఉంటారు, శ్రీరమణ గారు ఉంటారు. వీళ్ళనందరినీ మించి గాయని గాయకులు అనేకులు ఉంటారు. ప్రత్యేకాభిమాన గాయకుడు ఎక్కువగా ఆయన చిత్రాలకి సంగీత దర్శకత్వం చేసిన కేవి మహదేవన్ గారితో పాటు బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు కూడా మనం తలుచుకోవాల్సిందే, సంస్మరించుకోవాల్సిందే. ఈ మహానుభావులందరూ దివికెగారు. బహుశా అక్కడ ఏ బొమ్మలు వేసుకుంటున్నారో, ఏ సరదాలు, సంబరాలు జరుపుకుంటున్నారో మనకి తెలియదు. కానీ మనం వారిని గుర్తుంచుకుంటూ, వారు తీసినటువంటి, వారు చిత్రీకరించినటువంటి అనేక చిత్రాల్లోని కొన్ని పాటలు తలుచుకుంటే ఆ దృశ్యాలన్నీ మనకి కళ్ళకు కడతాయి కదా. కొన్ని ఉదాహరణకి ఎన్నో ఉన్నాయి. ప్రతి సినిమాను ఒక కళాఖండమే, ఒక ఆణిముత్యమే. చెప్పుకోవాలంటే సంభాషణల దగ్గర నుంచి బ్యానర్ మొదలుపెట్టినప్పటి నుంచి శుభం కార్డు పడేదాకా కళ్ళప్ప చెప్పి, కళ్ళు పెద్దవి చేసుకొని ఆ చిత్రాన్ని మనసులో ముద్రించుకోవాల్సిందే. మొదటగా బాపు గారికి రాముడంటే, రామాయణం అంటే, హనుమంతుడంటే చాలా ఇష్టమని మనకి సాంఘిక చిత్రాలు తెలియజేస్తాయి, పౌరాణిక చిత్రాలు తెలియజేస్తాయి. మొదటగా ఆ రామనామస్మరణ, ఆంజనేయ స్తుతి ఒకసారి తలుచుకుందామా. రఘురామయ్య గారు రంగస్థల పద్యాలతో రామాంజనేయ యుద్ధం బాపుగారు తీస్తే, పాటలతో, పద్యాలతో వారు చాలా రక్తి కట్టించారు కదా. రామ నీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ అని నామస్మరణ చేయించారు. సాకేత సార్వభౌమ శరణు శరణయ జానకి రామ అని కరుణ చూపమని ప్రస్తుతించడము మనకి తెలుసు. అక్కడ రాముడిగా అవతారమే
ఎదురుకుండా ఉందా అన్నట్టుగా ఎన్టీ రామారావు గారు అర్జా జనార్దన్ రావు గారిని హనుమంతుడిగా తీసుకొచ్చారు. ఆయన శాశ్వతంగా ఆ హనుమత్ స్వరూపంలో మనకి సాక్షాత్కరిస్తూనే ఉంటారు ఎన్నో సినిమాల్లో కదా. తర్వాత ఆయన సరదాలు, సంస్కారాలు కలబోసుకొని తీసుకున్నటువంటి చిత్రం ఒక బాలరాజు కథకు చెప్పుకుందాం. మొదట అడిగానని అనుకోవద్దు, చెప్పకుండా దాటేయద్దు అని ప్రశ్నింపజేసి పిల్ల ఆర్టిస్ట్తో మహాబలిపురం 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 అని ఆ దృశ్య సాక్షాత్కారం చేయించి హిప్పీ 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 ఆడపిల్లలు అని సందడి కూడా చేస్తారు. ఆయన ఎన్నుకునేటువంటి పాత్రలు, దానికి తగ్గ నటీనటులు అసలు వాళ్ళు దానికోసమే పుట్టారా అని అనిపిస్తుంది కదా. సాక్షి సినిమా ఎన్నో సాక్ష్యాలు మనకు సృష్టించింది కదా. ఎవరికి వారే ఈ లోకం, రారు ఎవ్వరు నీ కోసం అని అంటూనే తెలుగు వాళ్ళ సంప్రదాయాలను తెలియచేస్తూ అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా నీకు నేనుంట వెయ్యేళ్ళు తోడుగా నీడగా అని ఒక సంసారం, ఒక సంబంధం, ఒక వైవాహిక జీవితం, దాని పరమార్థం అన్నీ కూడా మనకు ఒక పాటలో ఎంత చక్కగా చిత్రీకరిస్తారో. దానికి ముందు ఆయన ఎంత హోంవర్క్ చేస్తారో తెలియదు, కానీ ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా అక్కడ చిత్రం రూపొందుతుంది, గానం తీర్చిదిద్దబడుతుంది, ఇంకా మనసు ఎక్కడో ఎగిరిపోతూ ఉంటుంది. అందాల రాముడు చిత్రం ఒకటి తీసుకుంటే అందులో ఆరుద్ర ఆయనకి చాలా ఎక్కువ సన్నిహితుడు. ఆయన చెప్పినటువంటి మాటని పాటగా తీర్చిదిద్దగలిగిన వాడు. సన్నివేశ చిత్రీకరణ మాత్రం బాపు గారి అద్భుతం. ఎదగడానికెందుకురా తొందర, ఎదుట బతుకంతా చిందర వందర, జీవిత సత్యాన్ని తెలియచేసేటువంటి ఆ సంస్కారంతో పాటుగా రాముడేమన్నాడోయ్ సీతారాముడేమన్నాడోయ్ అనే తత్వాన్ని కూడా తెలియచేస్తారు. అట్లాగే తెలుగు వాళ్ళ ఆటల్లో భాగమైనటువంటి చాకిరేవు బాన ఏమంది, నీకు నాకు లడాయి పొమ్మంది, కానకుంటే వెంట తరిమింది, వీపు సాపు చేస్తూ ఉతికింది అని కూడా సృష్టీకరిస్తాడండి. ఎంత చక్కగా పడవ ప్రయాణం గోదావరి మీద ఆ భద్రాద్రి రాముడి సందర్శనం కోసం మనల్ని కూడా తీసుకెళ్లారు బాపు గారు. హ్యాట్స్ ఆఫ్. అట్లాగే గోరంత దీపం చిత్రం, గోరంత దీపం కొండంత వెలుగు అట్లా పాడుకోవడం సరే, అందులో పాటలు చెప్పుకోవడం సరే, కానీ మేకప్పులు లేకుండా హీరోయిన్లని ఎంత అందంగా చిత్రీకరిస్తారండి. ఆ సన్నివేశం ఏంటి, ఆ సందర్భం ఏంటి, ఆ ప్రకృతి ఏమిటి, ఆ వర్ణన ఏమిటి, ఎంత అద్భుతం. ఇహలోకంలో అట్లాంటి మూర్తీభవించినటువంటి సౌందర్య పిపాసులు చీరకట్టులో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని పుణికిపుచ్చుకునేటట్టుగా నాయికల చేత ఎంత బాగా చిత్రీకరించారో బాపుగారు, మీకు హ్యాట్స్ ఆఫ్. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అన్న ఆ కలవే అందులో చిత్రీకరించినటువంటి ఆ బాపుగారే వన్నే అక్కడ ఎన్ని రకాలుగా మనకి చిత్రీకరింపచేస్తాడో మరొకటి. వన్నే వన్నెల చీర వాణిశ్రీ చీర, వాణిశ్రీ చీర నాకు కొనిపెట్టుతావా. అందులో వాణిశ్రీనే కదా హీరోయిన్. అయినా ఈ పాటని ఎంత బాగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వాణిశ్రీ చీర కట్టి, జమున లోలాకులు, జయసుధ జాకెట్టు, జయప్రద గాజులు అన్నీ వేసుకొని
అత్తవారింటికి అంపిస్తావా నన్ను అంటే అయ్యో 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 లబో లబో అని ఆ రావు గోపాలరావు పాత్ర. అసలు రావు గోపాలరావుకి ఒక ప్రత్యేకమైన విలనీని ఆయనకి కాంబినేషన్‌లో అల్లు రామలింగయ్యని, సాక్షి రంగారావుని ఎన్ని పాత్రలను సృష్టించారండి. ఎన్ని వైవిధ్యాలు. మనలోనే మనతోనే కలిసుండేటువంటి పాత్రలు, పాత్రధారులుగా మనకి ఆ సినిమా రంగంలో కనిపిస్తాయి. అట్లాగే కలియుగ పాండవులు. చిత్రాలు సేయరో శివుడా శివమెత్తి ఆడరో నరుడో నరుడా అని కృష్ణంరాజుకు పట్టం కట్టారు. ఎంతమందినో నూతన నటీనటులకి అవకాశం ఇచ్చారు. అదే చోట తుమ్మెదా తుమ్మెదా అనే ఒక హాస్యగీతం కూడా రచింపచేశారు. నల్ల నల్లని నల్ల గోపిల్ల అని ఒక జానపద గేయాన్ని కూడా ప్రసాద్ బాబుకి గీతకి మధ్య పొసగ చేశారండి. ముసి ముసి నవ్వుల రుసరుసలు అని మొదలెట్టి మధ్య వయసులో శృంగారాన్ని పెళ్ళిడు పిల్లల్లో ఎంత బాగా తెలియచేశారో, ఎంత బాగా చెప్పారో. చిరంజీవికి బాగా పేరు తెచ్చిపెట్టి ఒక హాస్యభరితమైన అందులోనూ అల్లు రామలింగయ్య చిత్రీకరించిన రావికొండలరావు గారు వీళ్ళందరూ పాత్రధారులుగా ఉన్నటువంటి మంత్రి గారి వియ్యంకుడు చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోవచ్చు, కానీ ఈనాటికి మనం సినిమా పెట్టుకొని చూస్తే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఆ పాత్రలకి, ఆ పాత్రల నైపుణ్యానికి, ఆ పాత్రధారుల యొక్క వినోదాత్మకమైన స్వభావాలకి. సంపూర్ణ రామాయణం మరొక చిత్రం, మరొక ఆణిముత్యం. అందులో గుహుడి పాత్ర ఎంత బాగా ఉంటుందో శబరి పాత్ర అంత గొప్పగానే ఉంటాయి కదా. ఆ పాటలు అజరామరాలు. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది అని ప్రకృతి వర్ణన. అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు తీరా దయచేసిన నీ రూపు దోచదయ్యో అన్న భావం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎంత బాగా రాశారో, ఆ పాట చిత్రీకరణలో ఎంత నైపుణ్యాన్ని ప్రదర్శించారో మహానుభావుడు సత్యరాజు లక్ష్మీనారాయణ గారు. ఎంత గొప్పగా ఉంటుంది ఆ సంపూర్ణ రామాయణం. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వేరా రామయ్య తండ్రి అన్న గుహుడి యొక్క మాటలు అతి సామాన్యుడి యొక్క మనసులో ఉన్న భక్తిభావాన్ని పైకి లేవతీస్తాయి కదా. బుల్లెట్ సినిమాలో కృష్ణంరాజుని చిత్రీకరిస్తూ మా తెలుగు తల్లికి ఆ దేశభక్తి గేయాన్ని ఎంత భక్తిగా ఆలపింపచేస్తారో, జాకీ సినిమాలో శోభన్ బాబుని హీరోగా పెట్టి అలా మండి పడకే జాబిలీ అని సుహాసిని చేత పాడించడం ఎంత అపురూపంగా అనిపిస్తుందో. స్నేహం సంగతి అంటారా, ఆయన అనుభవించిన స్నేహితులు, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ స్నేహ సామ్రాజ్యం, దోస్తీ సినిమాని తెలుగులోకి తీసినటువంటి ఆ స్నేహంలో ఆ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, నీవుంటే వేరే కనులెందుకు అని మొదలుపెట్టి అట్లానే మరొక పాట, నవ్వు వచ్చిందంటే కిలకిల ఏడుపు వచ్చిందంటే వలవల. గోదావరి కానీ, కొబ్బరి చెట్లు కానీ, తోటలు కానీ, పడవలు కానీ, పువ్వులు కానీ, చందమామ కానీ, వెన్నెల కానీ అన్నింటినీ తన సినిమాల్లో ఎంత బాగా వాడుకున్నారో, మనకి కొత్త అందాలను ఏ విధంగా సృష్టించారో ఆ బాపు కళ్ళ ముందే ప్రత్యక్షం అవుతాడు తలుచుకుంటే తన సినిమాల ద్వారా. గట్టు మీద గువ్వ పలికింది బుద్ధిమంతుడి చిత్రంలో, తోటలోకి రాకురా అని
నన్ను పాలింపగ నడచి వచ్చితివా. గుడిలో ఏముంది బాబు, బడిలోనే ఉంది అని. ఎంత వైవిధ్యమైనటువంటి పాత్ర సృష్టి. అందులో ఒక రావణాసురుణ్ణి తప్పకుండా, రాముడు లాంటి ఒక పాత్ర ఉంటుంది, రావణాసురుడు లాంటి పాత్ర కూడా తప్పకుండా ఆ దుష్ట సామ్రాజ్యాన్ని కూడా మనకి కనిపింపచేస్తూ ఉంటారు తన ప్రతి చిత్రంలోనూ. ఇంకా చీర సొగసుని తెలియచేసేటువంటి సందర్భాల్లో చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, తూర్పు వెళ్ళే రైలు, ఎంత కళాత్మకమైనటువంటి సృష్టి. హరివిల్లులో ఉన్న రంగులన్నీ తన నాయికకి కట్టింప చేయడం, ఆయన చెప్పినటువంటి మాటని అక్షరాల ఆచరణలో పెట్టి సంగీత దర్శకత్వం వహించినటువంటి బాలసుబ్రహ్మణ్యాన్ని ఆయన మౌనంగానే మెచ్చుకున్నారు. మితభాషి అనే మాట ఆయన పట్ల సార్థకం. ఆయన అపరావుల్ని సృష్టించారు, తీతాలని సృష్టించారు, పెళ్ళిళ్ళ కాంట్రాక్టర్లని సృష్టించారు, మనకి నిత్య పెళ్ళి కొడుకు, ఇట్లాంటి పాత్రలు ఎంత బాగా రాణించినాయో మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయి. ఎంత అందమైన మిస్టర్ పెళ్ళాం, రాధే చెలి నమ్మ రాధే చెలి, మగవారి నీలా నమ్మ రాధే చెలి. కీరవాణి సంగీతం ఎంత గొప్పగా ఉందో. అట్లాగే ముళ్ళు పోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, మమ్మీ పోయి డాడీ వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్. ఇది తెలుగుతనం కాక ఇంకేంటండి. అచ్చ తెలుగుతనం ముమ్మూర్తులా అందులో ప్రత్యక్షం అవుతుంది మనకి. ఎంతటి రసికుడవో తెలిసెరా, హలాన్ని ఏ విధంగా చిత్రీకరించారో, జయమాలని ఉపయోగించుకున్న తీరు, ఆ ముత్యాల ముగ్గు 50 ఏళ్ళు మొన్ననే పూర్తి చేసుకుంది. ఇప్పటికీ అది మన నిత్య లోగిళ్లలో కనపడుతూనే ఉంటుంది. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ. అటు సంగీత, ఇటు శ్రీధర్, వీళ్ళంతా మొహానికి మేకప్లు లేకుండా నటించినటువంటి మహా చిత్రం. అందమైనటువంటి రూపకల్పన చేస్తూనే, పెద్దరికాలని నిలబెడుతూనే, దేవుడి విగ్రహాలని కనిపింపచేస్తూనే, ఆ దైవ సహకారం మానవుడికి అవసరం అన్న సంగతిని తెలియచేస్తూనే మనకి అందులో గుంటూరు శేషేంద్ర శర్మ గారి పాట నిదురించే తోటలోకి, ఎంత అద్భుతమైన చిత్రీకరణ. ఆ పాటని వినియోగించుకున్నటువంటి తీరు అనన్య సామాన్యం కదా. ఇప్పటికీ మనం ముత్యాల ముగ్గు అనగానే సంభాషణలతో సహా గుర్తుపెట్టుకునేటువంటి చిత్రం. ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదు అని కాసింత కళాపోషణ ఉండాలన్న సంగతిని తెలుగు వాళ్ళకి మరీ మరీ గుర్తు చేసినటువంటి చిత్రం ముత్యాల ముగ్గు. మన నోళ్ళల్లో, మన ఇంటి ముంగిళ్ళల్లో ముగ్గులుగా ఇంకా తీర్చిదిద్దుతూనే ఉంది. పొద్దు పొడిచే ఓ లచ్చ గుమ్మాడి, పల్లె పదాన్ని ఎట్లా ఉపయోగించారు. ఆయన ఆరుద్రని అధికంగా ఆదరించిన వేటూరి వారు, నారాయణ రెడ్డి గారు, దేవులపల్లి వారు, వీళ్ళందరూ కూడా ఆయన చెప్పినట్టుగా, ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో పసిగట్టి చెప్పారా అన్నట్టుగా ఆ పాటలు ఉంటాయి. అందులో చిత్రీకరణ కూడా ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు. ఆ మసక వెలుతురు మన కళ్ళ ముందు కనబడుతుందండి. ఏమాత్రం గ్లామర్ లేనటువంటి పాత్రలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఏమో. ఆ శ్రీధర్ని పైకి తీసుకొచ్చారు. ఇంకా నూతన్ ప్రసాద్ని అయితే ముత్యాల ముగ్గులో ప్రవేశపెట్టిన రీతి చాలా గొప్పది. శుభలేఖ సుధాకరు, తులసి, వీళ్ళందరూ ఆయన చేత మౌల్డ్ చేయబడ్డ వాళ్ళే. ఎన్ని పాత్రలు, ఎన్ని స్వభావాలు, ఎన్ని రకాలుగా మనకి సాక్షాత్కరిస్తూ ఉంటారో ఈ సినిమా ప్రపంచంలో మనం గుర్తు చేసుకోవచ్చు. జగదానందకారక జయ అని మొదలెడితే ఆ శ్రీరామరాజ్యంలో నయనతారని
సీతగా తీసుకుంటున్నారని ముందరగా తెలిసినప్పుడు అందరూ ఇదేమిటి, తెలుగు వాళ్ళు ఎవరు లేరా, ఎందుకు ఈవిడ్ని తీసుకొచ్చారు అన్న నోళ్ళే బాలకృష్ణ నయనతారల యొక్క ఆ దృశ్యీకరణ, సీతారాములుగా వాళ్ళ యొక్క ప్రదర్శన, హావభావాలు, నటన వైదుష్యం నివ్వెరబోయేటట్టే చేశాయి. జొన్నవిత్తుల వారు ఎంత చక్కటి సాహిత్యాన్ని మనకి అందించారో శ్రీరామరాజ్యంలో కదా. ఇంకా పెళ్లి పుస్తకం సినిమా అయితే శ్రీరస్తు శుభమస్తు అన్న పాట ప్రతి శుభకార్యంలోనూ, ఆ పెళ్ళిళ్ళల్లోనూ ఒకప్పుడు ఏ విధంగా అయితే రక్త సంబంధంలో పాట రక్తి కట్టిందో, ఈ పెళ్లి పుస్తకంలో ఉన్న పాట కూడా అంత గొప్పగాను మనకి ప్రజాదరణ పొందింది. చాలా గొప్పగా చిత్రీకరించారు. ఎంత బాగా ఆ పెళ్లి పుస్తకంలో ప్రతి పాట ఆయన చిత్రీకరించినటువంటి చిత్రాల్లో రామస్పర్శ ఉంటుంది, ప్రకృతి స్పర్శ ఉంటుంది, అట్లాగే హాస్య ప్రదర్శన ఉంటుంది, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పాత్రలు అంటే ఆ సామాజిక అవగాహన ఉంటుంది. ఆ పాటలు చిరస్మరణీయంగా ఉంటాయి. హాస్య ప్రవృత్తితో పాటు ఆ నటన వైదుష్యం, ముత్యాల ముగ్గుని చూస్తే ఇంకా ఏ సినిమా అయినా ఆయన సినిమాలు మనల్ని ధన్యుల్ని చేస్తాయి. రావు గోపాలరావు, అల్లు రామలింగయ్యల మధ్య చిత్రీకరింపబడినటువంటి ఆ గొప్ప గొప్ప ప్రదర్శనలు, అసలు నోట మాట లేకుండా ప్రదర్శన ఎంతవరకు సాధ్యం అనేది ఆయన వల్లే మనకు తెలుస్తుంది. ఆయన ఎక్కువ మాట్లాడరు. ఆయన అంతరంగం తెలిసి రచన చేసేటువంటి రమణ గారు చిద్విలాసంగా నవ్వుతూ ఉంటారు. దానికి ఆరుద్ర గారు భాష్యం చెప్తారు. కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలలోపు ఓ కూనలమ్మ అని తన కూనలమ్మ పదాల్లో ఆయన రాశారు ఆరుద్ర గారు. కొన్ని తరముల సేపు, చూడండి, తరం అంటే ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్, కొన్ని తరాల వరకు కూడా బాపు బొమ్మలు మనకి కళ్ళకు ముందు కనబడతాయని. ఆయన కార్టూన్లు కానీ, ఆయన జోక్స్ కానీ, ఆయన సృష్టించినటువంటి పాత్రలు ప్రతి తెలుగు పిల్లవాడు తెలుసుకోవాల్సినటువంటిది. ఈ రోజుల్లో కాస్త తేడాలు కనబడుతున్నాయి, కానీ ఒకప్పుడు బాపు అనగానే పత్రికాముఖంగా ఎంత కళకళలాడేటువంటి పండగ వాతావరణం సృష్టింపబడిందో చాలామందికి గుర్తుండే ఉంటుంది. అట్లాగే బుడుగు ఆయన సృష్టి, సీగాన పశునాంబ ఆయన సృష్టి. ఆ పుస్తకం ఒకసారి తిరగేయండి, ఎంత బాగా ఆ బొమ్మల నైపుణ్యం కనబడుతుందో, వాళ్ళ పాత్ర స్వభావాలు కనబడతాయో. ఒక జట్కా బండి ఏమిటి, పక్కింటి బోల్డ్ కుంచాలేంటి, ఆ పక్కింటి పిన్నిగారు ఎన్ని రకాల్లో, సరే ఏడు అని గురువుగారికి చెప్తున్నట్టుగాను, రాధా గోపాలం అని అనుకుంటే మనకి అక్కడ రాధా గోపాలం సినిమాలో జడ మీద పాట పెట్టించారు. అట్లాగే నల్లా నల్లని కళ్ళు అని కలియుగ రావణాసురుడి చిత్రంలో అనిపించారు. ఆ బొమ్మలన్నీ కూడా అందులో మనకి ఆ బుడుగు, సీగాన పశునాంబ, తెలుగుతనం అంటే ఆ రెండిట్లో మనకి ఆ రెండు పాత్రల్లోనూ నిక్షిప్తమై కన్నుల విందు చేస్తుంది, మనసుని ఆనందపరవశుల్ని చేస్తుంది. బాపు సినిమాలు కాదు, కార్టూన్లు కాదు, బొమ్మలు కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా చాలా గొప్పగా అందరినీ ఆకట్టుకుంటుంది. సహృదయుడు, ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు ఉన్నాయో వాటిని పైకి తీసుకొచ్చినటువంటి వాడు. బంగారు పిచ్చుక సినిమా ఉంది, అందులో చంద్రమోహన్ని హీరోయిన్గా పెట్టి హీరోయిన్గా విజయ్ నిర్మల్ని, మనందరికీ తెలిసినటువంటి ఒక సినిమా విశేషం. చంద్రమోహన్ పక్కన హీరోయిన్గా ఎవరైతే వేస్తారో వాళ్ళు చాలా
అభివృద్ధిలోకి వస్తారు, ఒక వెలుగు వెలుగుతారని. విజయ నిర్మల ఎంత అందంగా చిత్రీకరింపబడిందో ఆ చిత్రంలో, ఓహో హో బంగారు పిచ్చిక అని, మనసే గని తరగని గణిత గని గని అని పాట ఎంత హాయిగా. ఆ రోజుల్లో ఆ బంగారు పిచ్చుక సినిమా ఒక చిన్న పుస్తకం, గుండ్రంగా ఉండే పుస్తకంలో కథ, కొన్ని మాటలు, కొన్ని డైలాగులు, కొన్ని చిత్రాలు కలిపి ముద్రించి సినిమా హాల్లో పంచిపెట్టడం అదొక వినూత్నమైనటువంటి ప్రయోగం. ఆయన రాత ద్వారా, ఆయన గీత ద్వారా, ఆయన చిత్రీకరణ ద్వారా మన మనసుల్ని చూరగొన్నటువంటి ఆ సత్యరాజు లక్ష్మీనారాయణ గారు, బాపు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి చిరు నివాళి నేను సమర్పించుకుంటున్నాను. సెలవు.